ల్యాండ్ మార్క్ హోటల్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని హోటల్ యాజమాన్లు వినయ్ రాజారెడ్డి స్పష్టం చేశారు. ఒక మహిళ హోటల్ కు వచ్చి తందూరి రోటీ పాచిపోయిందని ఆరోపించిందని, అయితే తమ హోటల్లో ఎప్పుడు నాణ్యమైన ఆహారమే అందిస్తున్నామని తెలిపారు. కావాలని తమ హోటల్లో అవమానించేలా ఈ ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. కస్టమర్లకు ఎల్లప్పుడూ మంచి సేవలే అందిస్తున్నామని, ఇలాంటి అసత్య వార్తలను ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. చాలా పెద్ద నమస్కారం. మొన్న 21st రోజు మా ల్యాండ్ మార్క్ రెస్టారెంట్ లో ఒక లేడీ వచ్చేసి తందూర్ రోటీ తీసుకెళ్లి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వచ్చి తందూర్ రోటీ బాగాలేదు అని చెప్పి ఒక గేమ్ ఆడి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కొంచెం వీడియోలు తీపించి వైరల్ చేసింది. కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయింది, చాలా వైరల్ అయింది. అనుకోకుండా ఇందులో మేము చాలా డిస్టర్బ్ అయ్యి మా బిజినెస్ కూడా చాలా దెబ్బతింటుంది ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల. కానీ ఒరిజినల్ గా ఆ బ్లాక్ మెయిల్ చేయడానికి అవసరం లేదు. ఒక చపాతీ ఒకరు రుమాలి ఇంత పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి చాలా టూ మచ్ చేసింది. అది ఏమైందో ఈ అబ్బాయి క్లియర్ గా చెప్తాడు. మీకు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాతకి నేను కాచిగూడ పిఎస్ నుండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఫస్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నా, తర్వాత మేడం మాట్లాడింది. నేను తందూరు రోటీ తీసుకున్నా, తందూరు రోటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాచిపోయింది ఇచ్చినారు అని చెప్పేసి మాట్లాడారు. మేడం లేదు, మీరు హోటల్కి రండి, హోటల్లో రీప్లేస్మెంట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడారు. లేదు, నేను ఆల్రెడీ 2 times వచ్చినా అయినా కానీ నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి మాట్లాడారు. లేదు, మీరు రండి, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా హోటల్లో అని చెప్పేసి అంటే, లేదు నేను రాను, నాకు కరోనా స్టార్ దాబా కింద నాకు 5 lakhs కావాలా అని చెప్పేసి నాతో ఫైనాన్షియల్ మ్యాటర్ ఏమున్నా కానీ సార్ వాళ్ళు మాట్లాడతారు, నేను అలాంటివి ఏం మాట్లాడాను, మీరు హోటల్కి వచ్చి మాట్లాడాలి అని చెప్పి నార్మల్ కాల్ రికార్డింగ్స్ ఏం పెట్టుకోము కదా, నార్మల్ కాల్ నమస్కారం.